నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండల కేంద్రంలో శనివారం జరిగిన ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమికి మద్దతుగా షాప్ టు షాప్ కరపత్రాలు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ 10 ఏళ్ల పాలనలో కార్పొరేట్ వర్గాలకు దేశ వనరులను కట్టబెట్టారన్నారు. నిరుద్యోగం గురించి పట్టించుకోలేదన్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసి ఏక పార్టీ పాలనకు అధ్యక్ష తరహా పాలనకు బాటలు వేసిందని దుయ్యబట్టారు. రిజర్వేషన్లు రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి ఇండియా కూటమిని బలపరచాలని కోరారు. సిపిఐ మాస్ లైన్ మండల కార్యదర్శి ఆర్ రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టగా డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, మండల నాయకులు ఎం లింబాద్రి, బి కిషోర్, ఎండి అనీస్, ఎస్ కిషోర్, గ్యామ గంగారావు, జె బాలరెడ్డి మరియు ఎండి అనీస్, జె మనోజ్, ఎన్ మనోజ్, ఎల్ నరేష్, ఎస్ గంగమల్లు, ఆటో మరియు తదితరులు పాల్గొన్నారు. అవకాశాలు కానీ ఉద్యోగాలు కానీ ఏ హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తంగా రాముడు, దేవుడు లేదా మతం అనేటటువంటి విషయాల పట్లనే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధిని పొందుతూ ఉంది. అట్లా అంతేకాదు, దేశంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద కుబేరులకు, టాటా, బిర్లా, అంబానీ, ఆ ఆదాని లాంటి వాళ్లకు ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యను కూడా మొత్తంగా కట్టబెట్టినటువంటి స్థితి ఉన్నది. ఈసారి కనుక మూడోసారి కనుక నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అంతా నాశనం అయిపోతుంది. అంతేకాదు, ప్రజలలో ఐక్యత అంతా కూడా దెబ్బతినిపోయి మతరాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క అనేక విషయాల పట్ల విధ్వంసం సృష్టించినటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈరోజు ఈ 18వ పార్లమెంట్ ఎన్నికలలో నరేంద్ర మోడీకి ఓటేయకుండా బీజేపీని ఓడిస్తే తప్ప ఈ దేశంలో శాంతి పద్ధతులు ఉండవనేటటువంటి విషయాన్ని సిపిఎంఎల్ మాసాలుగా ప్రచారం చేస్తూ ఉన్నాం.